నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ స్థానం విషయానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల ప్రస్తావన ఆ జర్నలిస్ట్ చేసినప్పుడు అక్కడ షర్మిల గారికి డిపాజిట్ కూడా రాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా గ్రౌండ్లో అలాంటి పరిస్థితే ఉందా? షర్మిల గారు వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావిస్తున్నారు. నిజంగా డిపాజిట్ కూడా రాని పరిస్థితి షర్మిలకు ఉందా? అక్కడ ఉంటే ఉండొచ్చు. తప్పేంటి? ఓడిపోవడం తప్ప? ఓడిపోవటం నేరమా? కాదు కదా. నేరం ఏంటి అంటే సొంత ఇంట్లో మనుషుల్ని చంపుకోవటం నేరం. అలాంటి వాటిని పునాదులుగా వేసుకుని వాటి మీదుగా పైకెక్కాలి అనుకోవటం నేరం. తండ్రి చనిపోతే శవాన్ని కూడా దహన సంస్కారాలు కూడా జరగకముందే ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకోవడం నేరం, ఘోరం. వాటికంటే నేరము ఘోరం కాదు ఎన్నికల్లో ఓడిపోవటం. ఇందిరాగాంధీ అంతటిదే ఓడిపోయిందండి. వీళ్ళు ఓడిపోవడం లెక్క. ఆమెతో పోల్చుకుంటే వీళ్ళు ఎంత ఓడిపోద్ది. ఓడిపోయినా ఆమె అయితే రాజకీయాల నుంచి మట్టుకు వెళ్ళిపోదని నాకు అర్థమవుతుంది రోజు రోజుకి. ఆమె రాజకీయాలే ఆమె ఎజెండా లాగా ఉంది వాళ్ళ. అన్నీ రాజకీయంగా కాకుండా రాజకీయంగా ఓడించడం ఒకటి, తర్వాత ఏదైతే తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు చాలా బలంగా ముందు తీసుకుపోతుంది షర్మిల. అంటే పనిలో పనిగా తీసుకెళ్తుంది తప్పితే అన్న తనకి ఏ స్థానాన్ని అయితే ఇవ్వలేదో ఆ స్థానాన్ని దక్కించుకోవాలని షర్మిల పోరాటం ఆరాటం. అదేమీ తప్పు కాదు. ఆమె అదృష్టాన్ని ఆమె పరీక్షించుకుంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా నేను ప్రజలకు సేవ చేయడానికే వస్తున్నాను అని చెప్తే కనుక దానంత బూతు మాట ఇంకోటి లేదు. అందరూ వాళ్ళ సొంత అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, సొంత ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి, ఎజెండాలతోనే వస్తున్నారు ఈరోజు. సరే, వస్తే వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఎంతో కొంత ప్రజలకు న్యాయం చేసేలాగా ఉండాలి, కనీసంలో కనీసం ప్రజలకు ఎంతో కొంత ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కనీసం రోజులో 4-5 గంటలు మీకోసం మీరు చేసుకుని చచ్చినా ఓ 2 గంటలన్నా ప్రజల కోసం పాటుపడమని చెప్పి అడుగుతున్నాం మనం. సరే, ఆ పందాలో షర్మిల ఉందనుకోండి, 4 కాలాలు నిలబడుతుంది. లేదు అనుకోండి, ఇప్పుడు రేపు ఓడిపోయాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ఏమవుతుందో మీరు చెప్పండి. మీకు ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉంది కదా, ఎంతోమంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మీకు తెలీదా ఏమవుతుందో? ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పరిస్థితి ఏమైందో. 6 నెలలు తేడా ఇద్దరికి, బాబాయికి అబ్బాయికి. 6 నెలల క్రితం ఇలాగే మాట్లాడుకున్నాం మనం. అవును, కేసీఆర్ పార్టీ ఓడిపోతే గనక టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది. ఓడిపోతే గనక ఇంకా ఆ పార్టీలో మిగిలేది ముగ్గురు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని మాట్లాడుకున్నాం. అవును. మరి అలాంటి పరిస్థితే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ అంతా ఏమైపోయింది అనుకోవాలి? నిన్న మొన్నటి దాకా మహోజ్వలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏమైపోయింది అనుకోవాలి? ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుబాటు అయిపోతున్నారు. బీజేపీలోకి వెళ్ళేవాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఇవాళ లేటెస్ట్ కామెంట్ చేశాడు కోమటిరెడ్డి, 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని. ఆయన చెప్పక్కర్లా. అవును, ఆయన ఏం చెప్పక్కర్లా. స్పెషల్గా టచ్లో ఉన్నారని వాళ్ళు ఏం పెద్ద లెక్కలే నంబర్గా ఏం చెప్పక్కర్లే వాళ్ళు. కానీ జరిగింది అదే కదా చివరికి. అవును, మొన్న వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లు నిలబెట్టుకుంటానికే కష్టమైపోయిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మేడం ఏంటి ఇక కేసులు తిరగదోడి ఆయన జైలుకి పంపించే పరిస్థితి ఉంటుందంటారా? మరి అదే పరిస్థితి అవుతుంది. ఆయన ఏ రోజైతే తను ఆర్థిక నేరాలు చేశాను కాబట్టి ఈ ఆర్థిక నేరాల నుంచి తనకొక ఏమనాలి, తనకొక కవచం కావాలి, రక్షణ కవచం కావాలి అని రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. రాజకీయాల్లోకి వచ్చిందే రక్షణ కవచం కోసం. వచ్చినప్పుడు ఈ రక్షణ కవచం పోయిన తర్వాత ఆర్థిక నేరాలు ఒక్కొక్కటి ముందుకు రాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు చూడండి, తెలంగాణలో ధరణిలో చేసిన మోసాలన్నీ కేసీఆర్ ఓడిపోయిన వెంటనే రోజుకు ఒకటి వస్తున్నాయా లేదా? పేపర్లో చూస్తున్నావా? అక్కడ 5 ఎకరాల భూమి, ఇక్కడ 15 ఎకరాల భూమి, అక్కడ 50 ఎకరాల భూమి, ఇలా రకరకాల భూముల గురించి వస్తున్నాయి కదా. ఒక ధరణి గురించి నేను చెప్పేది, మిగతా ఇంకా చాలా ఉన్నాయి. కాళేశ్వరం అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి డైలీ సీరియల్ లాగా నడుస్తూనే ఉంది కాళేశ్వరం స్టోరీ. ఇంకోటి వస్తా. అంటే అధికారం ఉన్నంత వరకు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు అంత సాఫీగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ రోజు పేపర్ తీసినా కానీ మూడు వార్తలు ప్రధానంగా ఉన్నాయి.
ఒకటి ఫోన్ ట్యాపింగు, ఒకటి కాళేశ్వరం, ఒకటి ధరణి. అవును. ఈ మూడింటి గురించి వస్తానే ఉన్నాయి కదా. ప్రతిరోజు తవ్వే కొద్దీ పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయి కదా. మరి ఇదే పరిస్థితి రేపు అక్కడ ఇదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు అధికారం శాశ్వతంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అది ఎలా అవుతుందండి? అది సాధ్యమే కాదు. అసలు శాశ్వతము అనుకునేంత గొప్ప మహానాయకుడు కాదు నువ్వు. అంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఆ రోజు ఏం చెప్పాడంటే 30 సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పారు. అలానే ఇప్పుడు అన్నిటి మీద ఫోటోలు వేసుకుని 30 సంవత్సరాల పాటు నేను నా ఫోటోలు చూసుకుంటా మురిసిపోతాను. నిన్న మొన్న సజ్జల ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఏంటండి సరిహద్దు రాళ్ళ మీద జగన్ ఫోటోలు వేయడం ఏం కరెక్ట్ అండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వచ్చి అడిగితే తప్పే ఉందండి, ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు కదా, 100 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేశాడు అని చెప్పుకోవద్దా మరి అని చెప్తున్నాడు. బ్రిటిష్ వాళ్ళు 1907లో సర్వే చేసి సర్వే రాళ్ళు వేశారు, అదే సర్వే రాళ్ళు ఇప్పటికే ఉన్నాయి, అందుకే మేము రీసర్వే చేసాము. ఇప్పుడు చేసినప్పుడు మరి మేము చేసామని చెప్పుకోవద్దా? రాళ్ళ మీద వేసుకోవడం ఎందుకు? చట్టాలు కూడా అలాగే ఉంటాయి కదా, ఎక్కడికి పోవు కదా. పైగా ఇప్పుడు డిజిటలైజ్ కూడా అవుతున్నాయి కదా, కంప్యూటర్లో రాసే ఉంటుంది కదా. నువ్వు అక్కడ పొలాల్లో వేయాల్సిన అవసరం ఏముంది? ఏమాత్రం ఇంగితం ఉన్నోడైనా అలా మన ఇంట్లో పెట్టుకునే మన ఆస్తి పత్రాల మీద ఆయన బొమ్మ ఎందుకని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. నిజంగానే ఎందుకు ఉండాలండి ఫోటోలు? అసలు ఈ ఫోటోలు జాడ్యం. ఎవరు చేసినా తప్పే. చంద్రబాబు నాయుడు చేసినా తప్పే, మోడీ చేసినా తప్పే. ఆ రోజు మోడీని వ్యతిరేకించాం ఏ విషయంలో? కరోనా సర్టిఫికెట్ల మీద ఫోటోలు వేయించుకున్నాడు దరిద్రంగా అని చెప్పి మాట్లాడాం. మరి అదే దరిద్రం చంద్రబాబు నాయుడు చేసినా తప్పే, జగన్మోహన్ రెడ్డి ఎవరు చేసినా తప్పే. అసలు మీరు వచ్చింది వాళ్ళ రాజకీయ నాయకులుగా వచ్చింది ఏంటి అంటే, మీరు ట్రస్టీలుగా వస్తున్నారు. ప్రజల ఆస్తి ఇదంతా, ప్రభుత్వ ఆస్తి అన్నా కానీ ప్రజల ఆస్తియే, ప్రజల ద్వారా వచ్చింది అది. మీరు ట్రస్టీలుగా ఎవరికేం చెయ్యాలి అని మీ రాజకీయ జ్ఞానము లేకపోతే మీ విశేషణ అధికారాలతోటి మీరు చేయాల్సిందే తప్పితే అవును అదేదో మీకోసం మీరు చేసుకుంటాను అంటే కాదు. ఇంకొకటి మేడం, కడపలో వైఎస్ షర్మిల చాలా దారుణంగా ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పేసి అంటున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా సరే కడప నియోజకవర్గంలో ఆమె ప్రస్తావించేది వైఎస్ వివేకానంద రెడ్డిని చాలా దారుణంగా గొడవలతో అని చెప్పారు. నిందితుడు అవినాష్ రెడ్డి అని చెప్పేసి బలంగా ప్రచారం చేస్తున్నారు. మరి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఇలాంటి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇప్పటివరకు ఉన్న గ్రౌండ్ రియాలిటీ మీ అబ్జర్వేషన్ ఏంటి? చాలామంది రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారు అంటే మనుషులు అంటే వాళ్ళంతా చాలా గొప్పోళ్ళు, అబ్బో అతీతులు అనటానికి లేదు. కానీ వాళ్ళు ఒక గ్రూపుని అంటే ఫ్యాక్షనిజం ఉంటుంది వాళ్ళ మనసుల్లో. అంటే ఒక గ్రూపిజాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, ఆ కుటుంబంలో ఎవరికేం జరిగినా మిగతా వాళ్ళు ఎంతో కొంత పట్టించుకోవటము అది ఉంటుంది. నేను కొన్ని రాయలసీమ ప్రాంతాల అభిరుచులు, అలవాట్లు అవన్నీ స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, ఒకే చోట ఫుడ్ తయారవుతుంది. ఈ ఒకే చోట తయారయ్యే ఫుడ్ని తీసి ఇంటి యజమానులకి పక్కన పెడతారు, మిగతాది తట్టల్లో సర్ది పొలాలకు పంపిస్తారు. ఆహారం ఒకటే, ఇటు డైనింగ్ టేబుల్ మీదకి వెళ్తుంది, అటు పొలానికి వెళ్తుంది. అసలు అక్కడ అంత తరతమ భేదాలు, తారతమ్యాలు చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే యజమానికి ఆస్తి ఉంటుంది, అది వేరే విషయం. కానీ తిండి విషయము అట్లాంటి విషయాల్లో పనివాళ్ళు అని వాళ్ళని విడిగా చూడటము, పని వాళ్ళకి వేరే ఫుడ్ పెట్టడము, వీళ్ళు వేరే బాగా ఫుడ్ తినటము అట్లా ఉండదు. చాలా బాగా చూసుకుంటారు పని వాళ్ళని. ఎందుకు అంటే వాళ్ళు చేసే మోటు పనులకి, మొరటి పనులకి వాళ్ళు మనసు దెబ్బతినకుండా ఉండాలి. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయితేనే చేయగలుగుతారు. పొలం పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, పలానా వాడిని నరికిరారా అంటే కూడా నరికి రావడానికి కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. వాళ్ళు ఆ టైప్లో ఉంటారు. వాళ్ళు ఏదో అత్యంత నమ్మకంగా చేస్తారు. అలాంటి విషయంలో నిన్న మొన్న మీరు ఒకటే అనుకునే, ఒకే కుటుంబం అనుకునే వివేకానంద రెడ్డి హత్యని మట్టుకు అవినాష్ రెడ్డి చేశాడు. అవినాష్ రెడ్డి చేయటానికి వెనక భారతి, జగన్ రెడ్డి ఉన్నారు అనేది ఆ సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది అంటే మట్టుకు ప్రజలైతే సహించరండి. అవినాష్ రెడ్డి గెలుస్తాడు అనేది మట్టుకు ఈసారి అంత
ఖచ్చితంగా జరుగుతుంది అనేటట్లుగా లేదు. మామూలుగా అయితే కనుక ఆ కడప అంటే ఇప్పుడు ఈ అందరూ ప్రచారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు, అవినాష్ రెడ్డి చెప్పేది చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరు సిస్టర్స్ ఇద్దరు చెప్పేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు ఏది వాస్తవం ఏది కాదనేది గ్రహించేసి ఉంటారంటారా ఇప్పుడు? ఎందుకు గ్రహించరండి? చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆ ఏరియాలో చిన్న పిల్లల్ని అడిగినా వివేకానంద రెడ్డిని వీళ్ళే చంపించారు అనేది చెప్తారు. దాన్ని జీర్ణించుకోలేరు అంటాను నేను. అందుకని ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గెలుస్తాడు అనుకోవటానికి నమ్మకం లేదు. ఏది ఏమైనా షర్మిల గెలుస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక రకంగా వైఎస్ఆర్ పార్టీకి ఎదురుగాలి వేస్తుంది, జగన్ రెడ్డికి ఎదురుగాలి వేస్తుంది. ఈ జగన్ రెడ్డికి ఎదురుగాలి వీసే పరిస్థితుల్లో షర్మిల చేసిన ఇంతకుముందు చేసిన పోరాటం కావచ్చు, ఒక దెబ్బతిన్న ఆడపిల్లగా, మోసపోయిన ఆడపిల్లగా, కొంచెం ఆడపిల్లల సెంటిమెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది. అంటే ప్రజల మూడ్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించే మీడియా ఇంటర్వ్యూలో డిపాజిట్ కూడా రాదు అంటాం. ఈయన రాదు అంటే సరిపోదు కదండి. ఈయన రాదు అంటే సరిపోదు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో ఈయన అవును అంటే కాదనేటట్లుంది, కాదు అంటే అవును అనేటట్లుంది పరిస్థితులు. ఈ పరిస్థితులు ఇలా ఉన్న పరిస్థితిలో పైగా తల్లి వెళ్ళిపోయింది, తల్లిని ఇంట్లో పెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఆ సెంటిమెంట్ కూడా పనిచేస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి మీద. అందుకని ఏ రకంగా చూసినా అవినాష్ రెడ్డి దీని వెనక ఉన్నాడు, వివేకానంద రెడ్డి హత్య వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు అనేది మట్టుకు బలంగా నమ్ముతున్నారు ప్రజలు. నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రాతిపదికన అవినాష్ రెడ్డికి కొంచెం గడ్డు కాలం అనేది చెప్పుకోవచ్చు మనం. అవినాష్ రెడ్డికి గడ్డి కాలము అయితే కనుక కలిసి వచ్చేది ఎవరికి? షర్మిలాకే. కాకపోతే షర్మిలాకి టైం సరిపోయినట్లు అనిపించలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె ఇప్పుడే కదా వచ్చింది రాజకీయాల్లోకి, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ముందుంది మంచి కాలం అన్నట్లు. రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే కనుక ఎక్కువ లాభం జరిగేది షర్మిలకి, కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి తన సొంత గుడిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఆ రోజు కకావికలైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ కకావికలైపోయిన కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డి ఒడిసి పట్టుకుని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇవాళ తనే లేకపోయిన తర్వాత వాళ్ళందరూ తనతో ఎందుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం అది మాట్లాడుకున్నట్లు తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎట్లా అయితే తలా ఒక ముక్క అటు ఇటు చల్లా చెదరైపోయిందో, ఇప్పుడు అక్కడ కూడా ఏమవుతుంది అంటే కొంతమంది బీజేపీలోకి వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే పూర్వ కాంగ్రెస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు. అసలు పూర్తిగా కొంతమంది జగన్ అంటే ఇష్టం లేక అతని వ్యవహార శైలిని భరించలేక ఇన్యాక్టివ్ అయిపోయిన వాళ్ళందరూ యాక్టివ్ అయిపోయి రావచ్చు. ఏది ఏమైనా షర్మిల ఎంత బలపడతారు అనే దానికంటే కూడా ఇప్పుడు ప్రధానంగా కనిపించేది ఏంటి అంటే మనకి జగన్మోహన్ రెడ్డి యొక్క పరాజయము, ఆ తర్వాత ఆ పార్టీ అంతర్ధానం మీదనే ఎక్కువ మంది ఫోకస్ ఉంది. తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. చూద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.